ప్రియ శ్రోతలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. గత 2 వారాలు మనము యేసుక్రీస్తు దేవుడా అనేటువంటి ప్రశ్నకు జవాబుగా 5 రుజువులు మనం చూచాము. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ప్రియ శ్రోతలారా, బైబిల్లో అనేక సిద్ధాంతాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నవి. వాటిలో ఒకటి త్రిత్వ సిద్ధాంతము. అయితే ప్రాథమికమైనటువంటి ఈ త్రిత్వ సిద్ధాంతము అర్థం కాకుండా మరి పోయినట్లయితే మనము సత్యాన్ని గ్రహించటం లేదు. గత 2 వారాలు యేసుక్రీస్తు దేవుడా అనేటువంటి ప్రశ్నను మీ ముందు ఉంచి నాకున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు దేవుడు అని ఒక 5 రుజువులు నేను మీకు చూపించాను. అయితే ఈ సమయంలో వాస్తవంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వము ఎవరైనా అర్థం చేసుకోవాలి అని అంటే త్రిత్వ సిద్ధాంతాన్ని గ్రహించాలి. క్రైస్తవుల్లో కొందరు త్రిత్వాన్ని నమ్మరు, అలాగే క్రైస్తవేతరులలో కూడా కొందరు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మరు. అయితే ఈ త్రిత్వము అనేటువంటి మాట బైబిల్లో లేదు గనుక మేము నమ్మము అనేటువంటి కొంతమంది అయితే, అది నమ్మశక్యం కాదు, అది మనం అర్థం చేసుకోలేము అని ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేటువంటి వారు మరికొంతమంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా ఈ త్రిత్వ సిద్ధాంతం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి కష్టమైందే. కారణం ఏమిటి అని అంటే, బైబిల్లో ఏమి వ్రాయబడిందో దానిని నమ్మటానికి ప్రజలు అంగీకరించటం లేదు. బైబిల్లో వ్రాయబడిన దాన్ని అంగీకరించకుండా దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇంకా ఎక్కడైనా కూడా మీరు దయచేసి వినండి. అనుమానాలు ఎప్పుడు వస్తాయి అని అంటే, ఎవరైనా దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మరి నమ్మాలా అని అనుకున్నప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించాలా అనుకున్నప్పుడు ఆ యొక్క అనుమానము వస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా త్రిత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఆ నిర్వచనాన్ని చూద్దాం. నేను నిదానంగా ఆ నిర్వచనము చెప్తాను, దయచేసి మీరు గమనించండి. త్రిత్వము అంటే దేవుడు ఒకడైనను దేవత్వమునందు సమానులైన నిత్యత్వము గల 3 వ్యక్తులుగా నుండి వారి వారి తత్వమునందు ఒకటైనను ఉనికి యందు వేరుగా ఉన్నారు. ఇది త్రిత్వానికి ఇవ్వదగినటువంటి సింపుల్ డెఫినేషన్. మరి ఒకసారి చదువుతాను. దేవుడు ఒక్కడైనను దేవత్వమునందు సమానులైన నిత్యత్వము గల 3 వ్యక్తులుగా నుండి వారి వారి తత్వమునందు ఒకటైనను ఉనికి యందు వేరువేరుగా ఉన్నారు. ప్రియులారా, త్రిత్వము అనేటువంటి పదము బైబిల్లో లేకుండా పోయినప్పటికీ ఈ త్రిత్వ సిద్ధాంతము అనేటువంటిది చాలా తేటగా దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో బయలుపరిచాడు. బైబిల్ గ్రంథము మనకు తెలియచేసేది ఏంటంటే,
దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైనటువంటి దేవుడు ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాము. వారు సమానులు, వారు నిత్యులనై ఉన్నారు. వారిని ఒకరి నుండి ఒకరిని వేరు చేయటానికి ఎంత మాత్రమును కూడా వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ త్రిత్వ సిద్ధాంతము అర్థం కావాలి అని అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనము గమనించాలి. ఒకటి, దేవుడు ఒక్కడై ఉన్నాడు అనేటువంటి విషయం. రెండవది, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు వేరు వేరు వ్యక్తులు అనేటువంటి దానిని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. మూడవ విషయం ఏంటంటే, వీరు ఒక్కొక్కరు సంపూర్ణ దేవుడని, ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్ అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక్కడే అని తెలుపుతూ ఉంది. మోనోథియిజం అంటే ఏకదేవారాధన, దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ప్రార్థించేది ఏంటంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అంటే ఒక్కడైనటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనములో, యెషయా గ్రంథము 53:10లో, యెషయా గ్రంథము 44:6లో, యెషయా గ్రంథము 45:5లో దేవుడు ఒక్కడు, ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ మాటకు వస్తే క్రొత్త నిబంధనలో కూడా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో ఒక్కడే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మార్క్సు వార్త 12వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభువు దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని బలపరిచినట్లుగా మార్క్సు వార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. కనుక మొట్టమొదటిగా మనము తెలుసుకునేటువంటి సత్యం ఏమిటి అని అంటే, దేవుడు ఒక్కడై ఉన్నాడు, దేవుడు ఒక్కడే. రెండవది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వీరు ఆ దైవత్వములో వేరువేరు వ్యక్తులు. వారి పనులను బట్టి కానీ, వారి మాటలను బట్టి కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దైవత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ దేవుడు అనేటువంటి ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనములో మనకు తెలిసినటువంటి సందేశమే. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకొనుచూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చను. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనేటువంటి ఒక శబ్దము ఆకాశము నుండి రావటము యోహాను చూచాడు. సో యేసు ప్రభు బాప్తిసం పొందినటువంటి ఆ సందర్భములో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ దేవుడు, అంటే త్రిత్వములో ఈ ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
మూడో విషయం ఏమిటి అని అంటే ఆ త్రిత్వంలోని ముగ్గురు ఒకరికి ఒకరు సమనిత్యులు, అంటే సమానమైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారిని మనము ఎంత మాత్రమును కూడా విడదీయలేము. కుమారుడైనటువంటి కుమారుడు దేవుడు అని ఆయన పిలువబడ్డాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన వాక్యమయ్యున్నటువంటి దేవుడు. మరి కుమారుణ్ణి తండ్రి ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అని అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు, దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. దేవా అని ఆ కుమారుడు సంబోధించబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ఆ దేవుడు అని ఆ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు, మనము బాప్తిసం విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారములో యేసు ప్రభు మీదికి దిగి రావటాన్ని మనం చూచాం. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1-4 వచనాల్లో పేతురు అననీయ సప్పీరాలతో మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా పరిశుద్ధాత్మను మరి మీరు మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయటానికి మీరు ఎందుకు ప్రేరేపించబడ్డారు అనేటువంటి మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ త్రిత్వములో తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. వారు వేరువేరు వ్యక్తులు. మరి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత తోమా ఉన్నప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైతే తోమా ఏమన్నాడంటే నా ప్రభువా నా దేవా అని సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయము ప్రియులారా, ఆ త్రిత్వము అంటే కానిది ఏమిటి, వాట్ ఈజ్ ట్రినిటీ అనేటువంటి విషయానికి నిర్వచనం చూచాము. పాత నిబంధనలో ఏమున్నదో మనం చూచాము. పాత నిబంధన ఆదికాండము 1వ అధ్యాయము మరి 26-27 వచనాల్లోనే ప్రారంభంలోనే మరి దేవుడు ఏమన్నాడు అని అంటే మన పోలిక చొప్పున మన స్వరూపములో మానవుణ్ణి కలుగు చేద్దాము అని తెలియపరిచాడు. ఈ త్రిత్వము అనేటువంటిది మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. త్రిత్వము అని అంటే ముగ్గురు దేవులను నమ్మటం కాదు. ట్రినిటీ ఈజ్ నాట్ ఏ బిలీఫ్ ఇన్ ట్రిథియిజం. ట్రిథియిజము అని అంటే ముగ్గురు వేరువేరు దేవుళ్ళు. అయితే ట్రినిటీ అనేటువంటిది ఒకే దేవుడు, ఆ దేవుని యందు ముగ్గురు వేరువేరు వ్యక్తులు. ఇది మిస్టరీ, ఇది ఒక మర్మము. అంత సులభంగా అర్థం చేసుకోవడానికి సాధ్యమైనటువంటిది కాదు. అయితే ద్వితీయోపదేశ కాండము 29:9లో ఏమన్నది అని అంటే బయలుపరచబడినవి మనకు చెందును, మరి మరుగైనవి అవి దేవునికి చెందును. ద్వితీయోపదేశ కాండము 29:29లో ఆ మాటలు ఉన్నవి. దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరిచాడు. దేవుడు బయలుపరచినటువంటి అనేక విషయాలు ఉన్నవి. కనుక దేవుడు ఎంతవరకైతే మనకు బయలుపరిచాడో అంతవరకు మనం నమ్మటం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకంటే ఈ బైబిల్ను వ్రాయించినటువంటి దేవాతి దేవుడు నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక ఈ త్రిత్వాన్ని నమ్మటము అని అంటే ముగ్గురు దేవులను నమ్మటము కానే కాదు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రియులారా, బైబిల్లో ఏమున్నది అని అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో
దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఈ మాటలు లేక ఈ వివరణ దేవునికి ఎప్పుడు వర్తిస్తుంది అని అంటే మానవుని సృజించక ముందు నుంచి కూడా వర్తిస్తుంది. అలాగైతే దేవుడు ఎవరిని ప్రేమించాడు? మానవులు ఇంకా సృజించబడలేదు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. కనుక దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు అనేటువంటి విషయము మనము త్రిత్వాన్ని నమ్మేటట్లుగా చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ త్రిత్వము అనేటువంటిది ఒక గొప్ప ప్రాథమిక సత్యము. ఒకవేళ మనకు అర్థం కావాలని ప్రయత్నం చేస్తే మన మనసులు చెడిపోవచ్చు, లేక ఎక్కువ కావచ్చు. కానీ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకపోతే నరకానికి చేరతాం. ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను మీ కొరకు ఈ లోకానికి వచ్చాను, నా యందు విశ్వాసం ఉంచమని, నేను దేవుణ్ణి అని ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు, శరీర రీతిగా వచ్చినటువంటి ఆ దేవుడు యేసు ప్రభు, ఆయన్ను నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కావాలని నేను దైవ సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, త్రిత్వ సిద్ధాంతాన్ని మరి గ్రహించటానికి ఈ కొద్ది నిమిషాల్లో మేము చేసిన ప్రయత్నాన్ని దీవించి మీ వాక్యాన్ని చదువుతూ ఉండగా, వినుతూ ఉండగా, గ్రహిస్తూ ఉండగా మా హృదయంలో ప్రభువా తేట తెల్లం చేయాలని, నమ్మని వారు నమ్ముకున్నట్లుగా కృప చూపించాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. ఆమెన్.